వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్యాబినెట్ నోట్ టు ద వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫేజ్ 2. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 అనేది 2023లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది 2023లో స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఇదేంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇదొకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. దీన్ని ఏంటంటే టు డెవలప్ ద సెలెక్టెడ్ విలేజెస్ అలాంగ్ ద ఇండియన్ నార్థన్ బోర్డర్స్. ఓకే, ఇండియా మ్యాప్ ఉంది కదా ఇలా. అరుణాచల్ ప్రదేశ్, when it comes to అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్. ఈ 4 స్టేట్లలో కూడా 4 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ అనమాట, 1 యూటీ. ఈ 4 స్టేట్స్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్లస్ లదాఖ్. ఇక్కడ ఏంటంటే టు డెవలప్ ద సెలెక్టెడ్ విలేజెస్, పర్టికులర్ విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయడమే ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది? నోడల్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అనమాట. 2023లో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2025లో ఏంటంటే ఫేజ్ 2 అనమాట. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు అంటే ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 యాజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 100% ఫండెడ్ బై సెంటర్ అనమాట. ఫర్దరింగ్ ఇట్స్ కమిట్మెంట్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 అనమాట. కమిట్మెంట్ కోసం, వికసిత్ భారత్ కోసం అనమాట. సేఫ్ అండ్ సెక్యూర్ వైబ్రెంట్ ల్యాండ్ బార్డర్స్ అనమాట. సేఫ్ అండ్ సెక్యూర్ ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి కదా మనకి. ఇక్కడ చైనాతో మేజర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా, జియో పొలిటికల్ ఇష్యూస్. సో చైనాతో బార్డర్ షేర్ చేసుకున్నవి ఏంటి ఉన్నాయి? ఇక్కడ లదాఖ్ ఉంది, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అందువల్ల వీటిని ప్రొటెక్ట్ చేయడం, ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ఓకే, మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఒకటి ప్రమోట్ ద టూరిజం. రైట్, ఇక్కడ ఏంటంటే హిల్ ఏరియా, హిమాలయన్ ఫూట్ హిల్ ఏరియా కదా. ఇక్కడ ఏంటంటే టూరిజం, ఎస్పెషల్లీ ఎకో టూరిజంని ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ కల్చరల్ హెరిటేజ్ కూడా ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, యూత్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రోడ్ కనెక్టివిటీ. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ బార్డర్ విలేజెస్ పైన జియో పొలిటికల్ ఇష్యూస్ రెస్పెక్టివ్లో ఏంటంటే ఇక్కడ రోడ్ కనెక్టివిటీ అనేది లేదు. ఏంటంటే జాగ్రఫికల్ పరంగా ఇది మౌంటైన్ రీజియన్. ఓకే, మౌంటైన్ రీజియన్ కాబట్టి ఇక్కడ రోడ్ కనెక్టివిటీ అనే రోడ్ కానీ రైల్ కానీ ఈ కనెక్టివిటీ అనేది లేదనమాట. అందువల్ల ఇక్కడ రోడ్ కనెక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. హౌసింగ్, ఇది ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా. ఓకే, అందువల్ల ఇక్కడ కూడా హౌసింగ్ కూడా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే ప్రాపర్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరగాలి. విలేజెస్, రోడ్స్ కానీ, స్కూల్ ఫెసిలిటీ, హెల్త్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ కూడా జరగాలంటే ఎనర్జీ ఏం యూజ్ చేయాలి? రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేయాలి. సోలార్ కానీ, విండ్ కానీ. ఓకే, సోలార్ కానీ, విండ్ ఎనర్జీని కానీ యూజ్ చేయాలి. ఇది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ హిట్ 5 months హై అనమాట. ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనమాట. ఇవి హెల్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ పర్టికులర్ కంట్రీస్. మన ఏ కంట్రీకి కూడా సెంట్రల్ బ్యాంక్ ఏదైతుందో ఆ సెంట్రల్ బ్యాంక్లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది ఉంటాయన్నమాట. మనకి ఇండియాకి తీసుకున్నట్టయితే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ దీని దగ్గర ఉంటాయన్నమాట. అయితే ఏంటి ఇది న్యూస్ ఎందుకుందంటే, వైడ్ న్యూస్ అంటే ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ హిట్ ఇన్ 5 months హై అనమాట. ప్రస్తుతానికి ఎంత ఉంది? $665 billion అనేది ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. డేటా షోడ్ ఎట్ రోజ్ బై 6.6 billion ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, పాస్ట్ 3 weeksలో ఇంత ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో ఫారెక్స్ రిజర్వ్స్ ఎంతలో ఉంటాయి? ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని రకాలు అంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్లో ఉంటాయి. ఫారెన్ కరెన్సీ అసెట్స్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఏంటిది? వరల్డ్ వైజ్గా ఏంటిదంటే పాపులర్ కరెన్సీ ఏదైతే ఉందో అది అనమాట డాలర్. యుఎస్ యొక్క డాలర్ కానీ, యూరో కానీ, ఓకే, పౌండ్ యూకే. నెక్స్ట్ ఏంటంటే జపాన్ ఎన్. ఈ కరెన్సీ ఇవన్నీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాం. నెక్స్ట్ గోల్డ్ ఫామ్లో కూడా ఉంటాయి.
ఓకే, మన ఇండియాలో ఆర్బీఐ దగ్గర గోల్డ్ ఫామ్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ దేంట్లో ఉంటాయంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఫామ్లో ఉంటాయి. దెన్ నెక్స్ట్ సెకండ్ ఏంటంటే గోల్డ్ రిజర్వ్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఎస్డిఆర్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనమాట. ఇది ఐఎంఎఫ్ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ రీజన్స్ ఫర్ ద హై ఫారెక్స్ రిజర్వ్స్. అసలు రీజన్స్ ఏంటి? ఈ ఫారెక్స్ రిజర్వ్స్ హై అన్నాం కదా, అసలు ఏంటి, ఎందుకు రీజన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్, వేరియస్ కైండ్స్ ఆఫ్ మెజర్స్, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెజర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిబరల్ పాలసీస్. అందువల్ల మనకి ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవ్వడము, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది రిడ్యూస్ చేయడము. ఓకే, ఇంకోటి ఫాల్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఎందుకు తగ్గుతాయి అంటే ఇన్ జనరల్గా జియో పొలిటికల్ రీజన్స్ అనమాట. ఓకే, జియో పొలిటికల్ రీజన్స్ త్రూఅవుట్ ద గ్లోబ్. ఎస్పెషల్లీ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది చాలా తగ్గుతున్నాయి అనమాట. అప్పుడు మనం ఏంటంటే తక్కువ ఏదైతే ఏ కంట్రీ అయితే ఆఫర్ చేస్తుందో మనకు అక్కడ మనం పర్చేజ్ చేయడం జరిగిందనమాట. సో రష్యా అనమాట, మనకు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రష్యా దగ్గర పర్చేజ్ చేయడం. అందువల్ల మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అది రీజన్. ఓకే, అసలు ఛాలెంజెస్ ఏంటి? ఓకే, ఛాలెంజెస్ ఏంటివి అంటే ఎకనామిక్ క్రైసిస్. మనకు మేజర్గా ఛాలెంజెస్ ఏమొస్తాయి అసలు? ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కనుక తగ్గితే ఏమవుతుంది? ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాను అన్నాం కదా, తగ్గితే ఏమవుతుంది? ఎకనామిక్ క్రైసిస్ అనేది వస్తాయి అన్నమాట. మనకు 1991లో వచ్చింది కదా ఎకనామిక్ క్రైసిస్. అందువల్లనే కదా మనం ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అప్పుడు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత నుంచి కూడా మనకి ఎప్పుడు కూడా ఫారెక్స్ రిజర్వ్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయన్నమాట. అయితే ఏంటి ఈ ఎకనామిక్ క్రైసిస్ ఎప్పుడు వస్తాయి అంటే ఫారెక్స్ రిజర్వ్స్ కనుక తగ్గినప్పుడు మనకు ఈ క్రూడ్ ఆయిల్ కనుక పెట్రోలియం కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఇవి పర్చేజ్ చేయడానికి మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఉండవు. అందువల్ల ఎకనామిక్ క్రైసిస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ పెరగడము, లివింగ్ స్టాండర్డ్స్ తగ్గడము, గవర్నమెంట్ దగ్గర మనీ లేకపోవడము, ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, ఈ రీసెంట్గా చూసినట్టయితే మనకి శ్రీలంక సిచ్యువేషన్ చూసినాం కదా. సో సేమ్ అట్లే అనమాట. ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గితే అలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పావర్టీ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా కంట్రీ ఎకానమీ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇది మేజర్గా. నెక్స్ట్ లో కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరగవు. మనకి ఇప్పుడు ఉన్నాయి కదా ఎఫ్డిఐస్ ఉన్నాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇవన్నీ కూడా పెరగవు అనమాట, అట్రాక్ట్ చేయదు మేజర్గా. అందువల్ల ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎకానమీ పైన కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఉంది కదా మనకు, అది కూడా పెరగదనమాట, తగ్గిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే రైజింగ్ ఆఫ్ ఇంపోర్ట్ కాస్ట్స్. ఎప్పుడైతే ఫారెక్స్ రిజర్వ్స్ అనేది తగ్గుతాయో ఆటోమేటిక్గా మనం ఇంపోర్ట్స్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్స్ మనకు అప్రాక్సిమేట్గా మోర్ దెన్ 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇంపోర్ట్ ప్రైజెస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. కంప్లీట్గా కంట్రీస్ ఎకానమీకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ అసెట్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఇక్కడ ప్రివెలెన్స్ ఆఫ్ సికిల్ సెల్ ఎనీమియా కుడ్ బీ హయ్యర్ ఇన్ ద కంట్రీ అనమాట. ఎనీమియా గురించి. ఎనీమియా అంటే జనరల్గా ఎనీమియా అనేది మనకు రక్తహీనత అంటారనమాట. రెడ్ బ్లడ్ సెల్స్ పర్సంటేజ్ అనేది తగ్గిపోవడం, బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోవడం, దీన్ని ఎనీమియా అంటాం జనరల్గా. ఇన్ జనరల్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా. ఓకే, సికిల్ సెల్ ఎనీమియా ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మనకు నార్మల్గా రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా. రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయి, డిస్క్ షేప్లో ఉంటాయి ఈ రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి ఏంటి ఇక్కడ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. హిమోగ్లోబిన్ అనేది ప్రోటీన్ అనమాట. ఇది ఏం చేస్తుంది? ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది, బాడీకి మొత్తం కూడా ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఇవి డిస్క్ షేప్లో ఉన్నాయి కదా యాక్చువల్లీ. అయితే ఏదైతే సికిల్ సెల్ ఎనీమియా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ డిస్క్ షేప్లో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉంటుందంటే క్రీసెంట్ షేప్లోకి మారిపోతుంది. ఇలా క్రీసెంట్ షేప్లోకి మారడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫ్లో అనేది బ్లడ్ ఫ్లో అనేది కంట్రోల్ ఆపేస్తుంది అనమాట. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ సికిల్ సెల్ అనమాట. అబ్నార్మల్ హిమోగ్లోబిన్ ఫార్మ్ స్టాండ్స్ దట్ కప్స్ సికిల్ షేప్, ఇదనమాట రీజన్. దీన్ని మనం సికిల్ సెల్ ఎనీమియా అంటారు. అసలు రీజన్ ఏంటిది? ఈ సికిల్ సెల్ ఎనీమియాకి రీజన్ ఏంటంటే జెనెటికల్ డిజార్డర్స్ అనమాట. జెనెటికల్ డిజార్డర్స్ డ్యూ టు కాజ్డ్ బై ద అబ్నార్మాలిటీ ఇన్ ద హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల ఇది వస్తుంది అనమాట. ఇదేంటంటే సికిల్ సెల్ ఎనీమియా అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకొకటి దీనివల్ల సింటోమ్స్ ఏంటి మనకు? ఈ సికిల్ సెల్ ఎనీమియా సింటోమ్స్ ఏంటి? ఇలా అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? సింటోమ్స్ ఏంటి అంటే
సింటమ్స్ వచ్చేసి పెయిన్ వస్తుంది మనకి, ఎక్కడైతే ఇక్కడ పెయిన్ వస్తుంది, పెయిన్ కానీ ఎనీమియా రావడం కానీ, దెన్ నెక్స్ట్ జాండీస్ రావడం కానీ, స్ట్రోక్స్ రావడము, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుందన్నమాట. ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఉందా లేదా, అసలు ఏంటి రీజన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అంటే బ్లడ్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. ఇది బ్లడ్ కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ ఆ ట్రీట్మెంటే ఉంటుంది, బట్ ఇది అందరికీ కూడా సేఫ్ కాదనమాట, డోనర్ చనిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా వల్ల కాన్సిక్వెన్సెస్ ఏం పే చేయాల్సి వస్తుంది. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఏంటి ఈ సికిల్ సెల్ ఎనీమియా వల్ల ఏంటంటే రెడ్యూస్ ద లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది కదా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన ఇండియాలో చూసుకున్నట్టయితే అరౌండ్ 70 years ఉంటుంది కదా, సో అది అనేది 40 yearsకే ఉంటుంది, 40 years వరకే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి అన్నమాట. ఇది అయితే మనకు ఇన్ జనరల్గా మనకు ఎస్డిజీస్ కనుక రీచ్ అవ్వాలి అంటే మనకు థర్డ్ SDG 3 ఏం చెప్తుంది, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అని చెప్తుంది అనమాట. గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనమాట. ఓకే, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది చెప్తుంది కదా, ఇది 2030 వరకు రీచ్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు రీసెంట్గా చూసినటువంటి రిపోర్ట్ ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5 ఏదైతుందో ఇది 2019 నుంచి 21 వరకు తీస్తే దీంట్లో ఏంటంటే మనకు 57%, అప్రాక్సిమేట్గా 57% ఆఫ్ ఉమెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years to 49 years ఏజ్ వాళ్ళు ఇండియాలో 57% ఆఫ్ ఉమెన్ అనేది ఈ ఎనీమియా అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇది మేజర్గా అసలు దీనికి ట్రీట్మెంట్ ఏంటి మరి అంటే జీన్ థెరపీ అనేది అనమాట. జీన్ థెరపీ అనేది ఉందన్నమాట. ఇక్కడ జీన్ థెరపీలో మేజర్గా ఏంటంటే జీన్ ఎడిటింగ్, ఏదైతే ఫాల్ట్ జీన్ ఉందో పేరెంట్స్ నుంచి వచ్చింది, ఏదైతే ఫాల్ట్ జీన్ ఉందో దాన్ని ఎడిట్ చేస్తారనమాట. ఓకే, డిఎన్ఏని ఎడిట్ చేయడం జరుగుతుంది అనమాట, ఫాల్టీ హిమోగ్లోబిన్ అనమాట. దీనికి ఉన్న ట్రీట్మెంట్ నేమ్ ఏంటి వచ్చేసి ఏంటంటే CRISPR-Cas9 అనమాట. ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటివి అంటే నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ అనమాట. నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగిందంటే 2023లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ స్కీమ్. దీని మెయిన్ ఆబ్జెక్టివే సికిల్ సెల్ ఎనీమియాని ఎలిమినేట్ చేయాలి అనమాట. సో 17 స్టేట్లలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్గా ట్రైబల్ బెల్ట్ ఇన్ ఆర్ కంట్రీ అంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో ఈ ట్రైబల్ ఏరియాస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ వీళ్ళు మేజర్గా ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు కదా, సో అందువల్ల ఈ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఎనీమియా కూడా ఈ ఏరియాలో ఎక్కువ ఉందన్నమాట ఇండియాలో. సో హైయెస్ట్ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న స్టేట్ ఏంటిదంటే మహారాష్ట్ర అనమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్లో మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, ఇది సికిల్ సెల్ ఎనీమియా. మనకి ఇక్కడ NFSH 5 రిపోర్ట్స్ గురించి అవసరము ఏంటి, సికిల్ సెల్ ఎనీమియా ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్ ఏముంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్ ఓరియంటీలో రెడ్ బ్లడ్ సెల్ ఉంది కదండి, దీని యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే 120 days అనమాట. ఓకే, ఏంటంటే ఇక్కడ మనకు స్కీమ్ చూసినట్టయితే ఏంటంటే నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ అనమాట 2023లో స్టార్ట్ చేశారు. 2047 మనకి ఏదైతే వికసిత్ భారత్ అమృత్ కాల్ ఉంది కదా, సో అప్పటి వరకు కూడా దీన్ని అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఇది అనమాట 7 crore పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. 7 crore పీపుల్కి ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లలో. ఓకే, 40% ఎట్ ద బిలో ద ఏజ్ ఆఫ్ 40 అనమాట. ఓకే, 40 years లోపు వాళ్ళకి మేజర్గా ఈ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.